జనసేనాని పవన్ కళ్యాణ్ సెకండ్ తీరిక లేకుండా ఉన్నాడు. మార్చిలో కాటమరాయుడు విడుదల చేయాలనే లక్ష్యంతో కాటమరాయుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం వరకు హైదరాబాద్లో షూటింగ్లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. మరోవైపు జనసేనాధిపతిగా పార్టీ కార్యక్రమాల్లోనూ తల మునకలై ఉన్నాడు. షూటింగ్లో పాల్గొంటూనే అటు పార్టీ పరంగా శరవేగంగా స్పందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న అమెరికాలోని బోస్టన్కు బయలుదేరిన పవన్ అమెరికాకు ఈరోజు ఉదయానికే చేరుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బోస్టన్ ఎయిర్పోర్ట్లో పవన్ కు పూర్ణకుంభంతో ఆత్మీయ స్వాగతం లభించినట్టు తెలుస్తోంది. ఈసారి పవన్ తనకు తోడుగా తన భార్య అన్నాను కూడా తీసుకువెళ్లటం మరింత షాకింగ్ ట్విస్ట్. పవన్ అమెరికా పర్యటన 5 రోజులు ఉండబోతోంది. ముఖ్యంగా పవన్ పాల్గొనబోతున్న హార్వర్డ్ యూనివర్సిటీ సెమినార్లో అమెరికాలోని న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాథ్యూవన్, ఎనర్జీ పాలసీ రూపకల్పన నిపుణుడు ప్రొఫెసర్ హెన్రీలతో పాటు హ్యాంప్షైర్ గవర్నర్, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు వంటి పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.